కవాటాలు మూసుకోవడం వచ్చే ప్రాబ్లం ఇది. ఏంటంటే ఈ పద్ధతి గుండె లోపలి కవాటాలు మూసుకుపోవడం వల్ల వచ్చిన ప్రమాదం. ఇది పర్టికులర్లీ ఏజ్డ్ పీపుల్, వయసు గల వారికి వస్తుంది, 40 సంవత్సరాల పైబడి వారికి వస్తుంది. ఇది ఒక 10 సంవత్సరాలు లోపు 10 సంవత్సరాల క్రితం ఎలా అంటే ఈ జబ్బు వచ్చిన వాళ్ళకి ఓన్లీ ఓపెన్ హార్ట్ సర్జరీ మాత్రమే అవకాశం ఉండేది. మళ్ళీ ఓన్లీ ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి ఆ సర్జరీ చేసేటప్పుడు కొద్దిగా కాంప్లికేషన్స్ ఎక్కువయ్యాయి. సర్జరీ తర్వాత వారం రోజుల వరకు హాస్పిటల్లోకి ఆ గాయం ఆడిపోవడం, ఆ గాయంలోకి ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రమాదం ఎక్కువ జరుగుతుండేది. లాస్ట్ 10 సంవత్సరాల నుంచి ఇది ఫస్ట్ వేరే కంట్రీస్లో ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయింది ఈ టెక్నిక్ అనేది. లాస్ట్ ఒక 5-6 సంవత్సరాల నుంచి మన దేశంలో స్టార్ట్ అయింది. పర్టికులర్లీ హైదరాబాద్లో లాస్ట్ 3 సంవత్సరాల నుంచి ఎక్కువ అందుబాటులోకి వచ్చినది. ఈ సర్జరీ ఏంటంటే వాల్వ్ రిప్లేస్మెంట్, ఓపెన్ హార్ట్ సర్జరీ కాకుండా మనకి ఎటువంటి గాయం లేకుండా క్యాథెటర్ ద్వారా మనకు గుండె, అదే వెస్టర్న్ అంటే వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసేది 24 లక్షలు ఉంటుంది. ఆ వాల్వ్ కాస్ట్ వచ్చి 16 లక్షలు. మన ఇండియన్ వాల్వ్ వచ్చేసి 13 లక్షలు. ఆపరేషన్ ఖర్చులు అనేవి మొత్తం అన్నీ కలిపి హాస్పిటల్స్కి మందులు, ఐసీయూ అబ్జర్వేషన్ అన్నీ కలిపి ఒక 6 లక్షల 16 లక్షల నుంచి 18 లక్షల మధ్యలో ఖర్చు. మల్లయ్య గారికి 16 లక్షలు కట్టింది, 16 లక్షలు కట్టింది. ఇది ఆరోగ్యశ్రీలో ఇంకా గవర్నమెంట్ ఇంక్లూడ్ చేయలేదు. ఎందుకంటే మనకు వచ్చింది రీసెంట్ 3-4 ఇయర్స్ నుంచి అవైలబిలిటీ వచ్చింది. ఈ వాల్యూ ఖర్చు ఎక్కువ కాబట్టి ఇంకా వాల్యూ అనేది గవర్నమెంట్ వేరే వాటికి పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాల్యూ కాస్ట్ తగ్గితే అప్పుడు మాత్రమే ఆరోగ్యశ్రీలో పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. ఇంకా గవర్నమెంట్ అనేది దీని పరంగా ఇనిషియేట్ చేస్తే ముందుకు వెళ్ళడానికి ఈజీ అవుతుంది. మలక్పేట్ యశోద హాస్పిటల్ ఈ పద్ధతి, ఇది గుండె వాల్వ్ రిప్లేస్మెంట్ ఒక ప్రొసీజర్. ట్రాన్స్ అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్, టావీ ఆర్ టావర్ అంటాము. ఇది ఏంటంటే నూతనంగా ప్రవేశపెట్టబడిన కొత్త పద్ధతి. గుండెకు ఇంతకుముందు గుండె లోపలి కవాటం మార్చాలంటే ఓన్లీ ఆపరేషన్ విధానం అనేది ఒకటే ఉండేది. బట్ ఇప్పుడు ఉన్న పద్ధతుల్లో, ఆధునిక పద్ధతులలో వాల్వ్ రిప్లేస్మెంట్ అనేది క్యాథెటర్ బేస్డ్, అంటే తొడ నుంచి ఒక క్యాథెటర్ పంపించేసి గుండె లోపల వాల్వ్ రిప్లేస్మెంట్ చేయడం ఒక ప్రొసీజర్. ఇది చాలా తక్కువ సమయం తీసుకుంటుంది. ఒక 30 నిమిషాల నుంచి 1 గంటలోపు అయిపోయే ఆపరేషన్. దీని తర్వాత పేషెంట్ తొందరగా రికవరీ అయ్యి మరునాడే డిశ్చార్జ్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఈ ప్రొసీజర్ అనేది మన ఇండియాలో ఇప్పుడు కామన్గా అవైలబిలిటీ ఉన్నది. దీనికి ఉపయోగపడే, దీన్ని ఎట్లా గుర్తుపట్టాలంటే పేషెంట్కి ఎవరైనా మనకు నడుస్తున్న కొద్దీ ఆయాసము, మెట్లెక్కుతుంటే ఆయాసం వచ్చినప్పుడు దాన్ని ఎవరైనా కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు 2D అనే టెస్ట్ ద్వారా దీన్ని గుర్తుపడతారు. దాంట్లో కవాటాలు మూసుకుపోయినప్పుడు, పర్టికులర్లీ అయోటిక్ వాల్వ్ అనేది ఉంటుంది. అయోటిక్ వాల్వ్ బాగా మూసుకుపోయినప్పుడు వయసు గల వారికి ఆపరేషన్తో వచ్చే రిస్క్ను అవాయిడ్ చేయడానికి, ఆపరేషన్ చేసుకున్నప్పుడు మనకు టైం ఎక్కువ తీసుకుంటుంది, ఆపరేషన్ టైం ఎక్కువ తీసుకుంటుంది, గాయం మానడానికి కూడా టైం పడుతుంటుంది. లేకపోతే ఇంటర్ ప్రొసీజర్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఆపరేషన్ చేసేటప్పుడు రోగికి ఎక్కువ అనర్థం జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితులన్నింటినీ అన్ని పరీక్షలు చేసి నాకు 3 రకాలు ఎక్కువ ఏంటంటే